అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్. మన సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పింఛన్దారులకు తీయని శుభవార్తను అయితే తెలియజేశారు. ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే 12/8/2025 మంగళవారం నాడు ఈ ఆసరా చేయూత పింఛన్ అంటే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులకు 4,000 అలాగే వికలాంగులకు 6,000 పెంచి ఈ ఆసరా చేయూత పింఛన్ని ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు అనే దానిపై ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా ఈ ఆసరా చేయూత పింఛన్ కోసం కొత్త జీవోని విడుదల చేశారు. మరి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ముందుగా ఈ ఆసరా చేయూత పింఛన్ని ఏ జిల్లా వారికి అందించబోతున్నారు అనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చేశారనమాట. వాటి యొక్క ముఖ్యాంశాలన్నీ మన వీడియోలో చెప్పబోతున్నాం. అందుకంటే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేయచ్చు. అయితే ఈ ఆసరా చేయూత పింఛన్ని ఈ నెల 15 నుంచి అంటే ఇండిపెండెన్స్ నాడు, స్వతంత్ర దినోత్సవం నాడు కొత్త జీవోని విడుదల చేసి అదేవిధంగా ఆసరా చేయూత పింఛన్ యొక్క అర్హులైన పింఛన్దారులందరి యొక్క లిస్టు ఆల్రెడీ రెడీ చేశారనమాట. ఆ లిస్ట్ని విడుదల చేసి మరి ఈ ఆసరా చేయూత పింఛన్ని వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళ, గీత కార్మికులకు 4,000 అలాగే వికలాంగులకు 6,000 ఇవ్వబోతున్నారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి రావటానికి గల కారణం మెయిన్గా ఈ 6 గ్యారెంటీలో 4 గ్యారెంటీలకు సుమారు ఖరారు చేయగా ఈ ఆసరా చేయూత పింఛన్ని చాలా వరకు లాక్కుంటూ వచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నిధులు సర్దుబాటు కాకపోవడంతో, అదేవిధంగా ప్రభుత్వం చాలా వరకు సంక్షేమ పథకాలను ప్రారంభించి అటు ఇటు కాకుండా అంటే ప్రజల దృష్టిలోకి ఈ సంక్షేమ పథకాలు వెళ్ళకపోవడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉండడం, అదేవిధంగా మరియు ప్రభుత్వం మరియు ఈ సర్పంచ్ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆసరా చేయూత పింఛన్ని మరి పింఛన్దారులందరికీ సెప్టెంబర్ 1 నుంచి అందించే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారనమాట. దీనికోసం ఆల్రెడీ జీవోని విడుదల చేసి ఈ ఆగస్టు 15 నాడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రులు వీటి యొక్క పింఛన్దారుల యొక్క లిస్ట్ని రిలీజ్ చేయబోతున్నారు. అయితే నెక్స్ట్ వీడియోలో మరి మీరు ఎలా ఆ లిస్ట్ మీరు అర్హులా కాదా అనే దానిపై మీరు ఎలా చెక్ చేసుకోవాలనే దానిపై నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. అందుకనే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. అదేవిధంగా నా నుండి ఇంకో చిన్న విన్నపం ఏంటంటే మీ స్నేహితులకు కానీ, బంధుమిత్రులకు కానీ ఎవరికైనా వాట్సాప్ గ్రూప్ లేదా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అనమాట. నిన్న వచ్చిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్టు తెలుస్తుంది. ఎన్నికల కంటే ముందు హామీ ఇచ్చిన మేరకు ఆసరా చేయూత పింఛన్ పెంచేందుకు కసరత్తు పెంచుతున్నారు తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఇందుకు సంబంధించిన అధికారం ప్రకటన అవకాశం ఉంది. అంటే ఈ ఆసరా చేయూత పింఛన్ని మరి ముందుగా సర్పంచ్ ఎన్నికలు ఇవన్నీ ఉండడంతో ఈ ఆసరా చేయూత పింఛన్ని పెంచి పింఛన్దారులకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్దారులకి అన్ని జిల్లాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు 1 తారీఖు సెప్టెంబర్ 1 నాడు ఆసరా చేయూత పింఛన్ని అందించబోతున్నారు. అయితే దీనికోసం ఇంతకుముందు ఉన్న పద్ధతి ఏంటంటే ఏలుముద్ర ద్వారా లేకుంటే సిగ్నేచర్ ద్వారా ఈ పింఛన్ని అయితే పింఛన్దారులకు అందించేవారు. ఇప్పటి నుంచి ఆసరా చేయూత పింఛన్ నుంచి ఫేషియల్ రికగ్నైజేషన్ అంటే కంటి చూపు ద్వారా ఈ ఆసరా చేయూత పింఛన్ని పింఛన్దారులందరికీ అందించే ఉద్దేశంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. దీనివల్ల పింఛన్దారులకు ఎలాంటి నష్టం అయితే ఏం జరగదు. దీనివల్ల ఇంకో ప్రయోజనాలు ఉన్నాయి. అంటే పింఛన్దారులకు త్వరగా పింఛన్ అందించే ఉద్దేశంతో ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ అనే ప్రాసెస్ను ఇంప్లిమెంట్ చేశారనమాట. మరి చూడాలి ఈ సెప్టెంబర్ 1 తారీఖు నుంచి ఈ ఆసరా చేయూత పింఛన్ని పెంచి వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులకు 4,000 అలాగే వికలాంగులకు 6,000 ఇస్తారా ఇవ్వరా అనే దానిపై నేను లేటెస్ట్ న్యూస్ ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటే మన ఛానల్ అప్డేట్ చేస్తూనే ఉంటాను. అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.